నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. 2 తెలుగు రాష్ట్రాల హిందూ భక్తులకి ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మ మార్గంలో ఎవరైతే నడవాలనుకుంటారో మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ధర్మం ప్రకారము మన భక్తులు కూడా అదే విధంగా ఉంటారు. మొన్న మనం చూసాము కుంభమేళాలో ఏ విధంగా అయితే ఒక ధర్మం కోసం పాటుపడే నాగసాధువులు ఏ విధంగా అయితే అక్కడ గంగ దగ్గరికెళ్ళి అయితే ఏ విధంగా అయితే పూజ చేశారో లోక కళ్యాణం కోసము, ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా 111 మంది నాగసాధువులతోటి ఒక పాదయాత్ర చేపట్టబోతున్నారు. అవని ఫౌండేషన్ స్థాపించిన సంతోష్ బుద్ధ. ఒకసారి తెలుసుకుందాము అడిగి, అసలు ఎందుకు నాగసాధువులను తీసుకొచ్చి ఈ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడానికి కారణం ఏంది? అసలు ప్రాముఖ్యత ఏంది తెలుసుకుందాము. దీర్ఘకాలిక లక్ష్యాలేంది? ఈ ఫౌండేషన్ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాల గురించి సంతోష్ బుద్ధ గురూజీ గురించి అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం గురించి వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ బుద్ధ. నమస్తే. నమస్తే రాజు. బాగున్నారా? సూపర్ సూపర్. మీరు? చాలా బాగున్నా. నేను ఫస్ట్ టైము 111 మంది సాధువులు అంటే దాదాపు మనం చూసాం కుంభమేళాలో ఒకసారి ఇంతమంది పాదయాత్ర చేస్తే ఆ ఆధ్యాత్మిక చైతన్యం ఏ విధంగా పరిఢవిల్లిందో. ఓకే, రైట్. ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కారణం ముఖ్యంగా ఈ అవని ఫౌండేషన్ కంటే ముందు ఈ అవని ఫౌండేషన్ స్థాపించడానికి మీరేం చేసేవారు అసలు ఫస్ట్? సో ఫస్ట్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదాబ్ టీవీ యాజమాన్యానికి, మీకు, స్టూడియో సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇది నేను ఇంతకు ముందుకు ఆర్టీసీలో జాబ్ చేసేటోడిని. ఆ ఉద్యోగం చేసుకుంటూ నా జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఆధ్యాత్మిక వైపు రావాల్సి వచ్చింది, పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లా ఆ కాలక్రమంలో మనిషి జీవితం ఎట్లా నడుస్తుంది, ఇదంతా ఏంది, గందరగోళం ఏంది అన్న సత్యం అన్వేషణలో మనిషిని నడిపించేది కర్మ అనేది. ఒక కర్మ తీసుకెళ్తుంది. మనం ఏదైతే కర్మ చేసుకుంటూ వెళ్తామో ఆ కర్మ ఫలము మనల్ని ఎలా లాక్కెళ్తుంది, ఏ జోన్లో తీసుకెళ్ళి ఎక్కడెక్కడ కూర్చుండబెడుతుందని నాకు స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత, సో ఈ సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది ఏంటిది, ఏ కర్మ అని నేను నా అన్వేషణలో తెలుసుకుంటే ఏం జరిగిందంటే, అత్యున్నత ఫలాన్ని అందజేసేది ఒక సేవ మాత్రమే. సేవ, 2 దానం. ఈ రెండే మనిషికి అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది. సో ఈ ఫలము ఎట్లొస్తుంది అని నేను ఎంక్వైరీ చేసి కొన్ని సంవత్సరాలు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే ఆచరించి దాని ఫలితాలను చూసి, నేను అప్పుడు ప్రపంచంలోకి వచ్చి మనిషి ఎందుకు దుఃఖంలో ఉన్నాడంటే, చేయవలసిన కర్మలు చేయకుండా ఫలితం లేని కర్మలు చేసి దుష్కర్మలలో ఇరుక్కపోయి మనిషి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. సో దీని మీద అవగాహన కల్పించి కొంతమంది కన్నా వివరిస్తాం. సో వాళ్ళ జీవితాలలో కొంత దుఃఖం నుంచి బయటికి రావడం, వాళ్ళ జీవితాలు ఆర్థికంగా వృద్ధి జరగడం, సో కుటుంబాలల్లో సంతోషం రావడం, వాళ్ళ జీవితాలు మార్పు జరిగి ఒక ఆనందకరమైన జీవితం ఆ కుటుంబంలో ఉండడానికి నా వంతు ఒక చిన్న ప్రయత్నంగా ఇలా ముందుకెళ్ళే క్రమంలో ఆ సేవ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం, కొన్ని మంచి కుటుంబాలు కొంతమంది వ్యక్తులు పరిచయమై, ఇది ఇట్లా కాదు, మనం ఒక మూమెంట్గా తీసుకెళ్దామని వచ్చి మనకు సపోర్ట్గా నిలబడడం, వాళ్ళ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల సంది మనం చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, కర్మ మీద అవగాహన కల్పించాలి, ఒకటి సేవ ఎలా చేస్తే ఫలితం దక్కుతుంది, 2 వీటి మీద వేసుకొని ఒక ఫౌండేషన్ త్రూ వెళ్ళాలని ఒక ఫౌండేషన్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే రీసెంట్గానే లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నవంబర్ 2వ తారీఖు మన ఫౌండేషన్ పేరు అవని, అవని అంటే భూమి. సో ఈ అవని పేరు మీద మేము ఫౌండేషన్ స్థాపించి, ఈ ఫౌండేషన్ ద్వారా ఎక్కడెక్కడ అత్యవసరం ఉందో, ఎక్కడెక్కడ సేవ ఉందో, ఎక్కడ జెన్యూనిటీ ఉందో అది మనం తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎవరైతే ఇవ్వగలిసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళది తీసుకొచ్చి మనం మీడియేటర్గా ఆ సేవలో పర్ఫెక్ట్గా చేసి, ఈ ఫలితం వాళ్ళకి దక్కాలి, వాళ్ళు ఇచ్చిన ఫలితం వీళ్ళకి చెందాలి. కాబట్టి ఫౌండేషన్ రూపకల్పన వేసి మేము ముందుకెళ్తున్నాం. ఈ ఫౌండేషన్ ప్రారంభానికి
ఎక్కువ మందికి తెలియాలి, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి తెలియాలి, ఒక ఈవెంట్ దాకా నిర్వహించాలని మేము మా గురువులతో మా గురువులతో చర్చించినప్పుడు వాళ్ళు మాకు సో ఆ నాగా సాధువులను పంపించడము, సో ఆ ఏర్పాట్లు వాళ్ళు మాకు సమకూర్చడం అవన్నీ జరిగినాయి. సో నవంబర్ 2వ తారీఖు హైదరాబాద్లో ఉప్పల్ పిర్జాదిగూడ దగ్గర పళని కన్వెన్షన్ హాల్లో పెద్ద ఫంక్షన్ హాల్, అక్కడ ఒక 5,000 మందితో ఈవెంట్ చేస్తున్నాము. ఆ రోజు ఉప్పల్ నుంచి ఆ ఫంక్షన్ హాల్ దాకా మనకు పాదయాత్రకు డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఒక నాగ సాధువులతోటి పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుంభమేళాలో వాళ్ళు అంటే కుంభమేళా జరిగే మొదటి రోజు ఎందుకు వస్తారంటే వాళ్ళు కొద్ది సంవత్సరాల పాటు సాధన చేసి ఎంతో శక్తిని నిక్షిప్తం చేసుకొని ఉంటారు. ఆ శక్తిని నిక్షిప్తం చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు మొదటి రోజు ఆ శక్తిని ఆ గంగా నదిలో ప్రసరింపజేస్తారు, ఆ శక్తిని విడుదల చేస్తారు. అంతమంది చేసినప్పుడు వీళ్ళు ఆ శక్తిని వచ్చినప్పుడు మిగతా రోజులలో అందరి జనాలకు ఆ శక్తి కొంచెం కొంచెం వాళ్ళకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు మనం చలికాలంలో ఒక వ్యక్తి చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి ఒక మంట పెడతాడు. ఆ మంట పెట్టే క్రమంలో ఆ వేడికి చాలామంది వచ్చి అక్కడ చలి కాసుకుంటారు. ఆ సెగ చాలామందికి తగులుతుంది కదా. అవునవును. సో ఈ సెగ అక్కడ అంటే ఇక్కడ ఆ ప్రాథమికంగా చేసిన వ్యక్తి ఒకరే, కానీ ఆ వేడి సెగ 10 మంది వచ్చి మాత్రం ఆ 10 మందికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా? సో వాళ్ళు తపస్సుతోటి తీసుకొచ్చిన శక్తి ఈ మధ్యలో హైదరాబాదులో మనం కొన్ని ప్రకృతి విపత్తులు జరగడం వల్ల సో శక్తి బ్యాలెన్స్ రావడానికి వాళ్ళు ఇక్కడ భాగ్యనగరంలో వాళ్ళకు మనము పిలిస్తే వచ్చేవారు కాదు, వాళ్ళే మనకు రావడము, ఈ అవకాశం ఇవ్వడము, మనం ఈ ఈవెంట్ చేయడం ఇదంతా భాగ్యంగా అనుకుంటున్నాము. సో వాళ్ళు రావడం వల్ల ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ సేమ్ వాళ్ళ ఇక్కడ మనము ఆ ఈవెంట్కి వచ్చే భక్తులు ఉంటారు కదా, మనం ఒక 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ భక్తులకు నాగ సాధువుల అంటే వాళ్ళ ఆరాలో ఉంటే మన మీద ఏమైనా చెడు ఉంటే నెగటివ్ ప్రభావం ఉన్నా, లేకపోతే వీక్ మైండ్ ఉంటుంది, చాలామందికి వీక్ మైండ్ ఉంటుంది. సో వాళ్ళ ఆరా దగ్గరికి పోతే అంటే ఒక గర్భగుళ్ళకి పోతే ఒక మనసు ఎంత ప్రశాంతంగా అవుతుందో వాళ్ళ ఆరాలో వాళ్ళ శక్తిలో అంటే వాళ్ళ దగ్గర గడిపితే ఆ 10 నిమిషాలు వాళ్ళ శక్తిని మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు నీరు పైన ఉన్న నీరు పల్లానికి ఎలా ప్రవేశిస్తుందో వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఎవరైతే వీక్ తోటి వెళ్ళిపోయారో వాళ్ళకి తెలియకుండానే ఆ శక్తి అంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఉన్న శక్తి వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దాని ఉద్దేశం అది. ఆ 5,000 మంది భోజనాలకు నాగసాధుల అంటే వాళ్ళ స్వహస్తాలతో అందరికీ భోజనాలు పెట్టించే కార్యక్రమం ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. సో మరి మీరు ఉద్యోగం మానేసి మరి ఫౌండేషన్ పెట్టినట్టుగా మనకు తెలిసింది. ఓకే, ఎందుకు మరి ఉద్యోగం ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంటేనే ఇవాళ రేపు చాలా డిమాండ్ ఉంటుంది. సో అట్లాంటిది ఎందుకు మానేయాల్సి వచ్చింది? అంటే నేను చెప్పిన కదా అత్యున్నత బలం. ఇప్పుడు నాకు ఉద్యోగం చేస్తే ఏమవుతుంది, నాకు జీతమైన కారణం ఏమనిపించింది చెప్తా. ఇది మెయిన్, నాకు ఉద్యోగం చేస్తే జీతమే వస్తుంది. ఓకే. సో నాకు సాటిస్ఫాక్షన్ లేదు దానివల్ల, ఒకటి ప్రధాన కారణం. 2 ఫౌండేషన్ స్థాపించడం వెనుక నా బలమైన కారణం మా అబ్బాయి గురించి సంఘటన, అది మీకు తెలుసు. సో ఆ సంఘటన వల్ల నేను ఏదో ఈ సొసైటీలో ఏదో ఒకటి చేయాలి మనం. అబ్దుల్ కలాం చెప్తుంటే ఏ కళ లేకుండా అంటే ఏ లక్ష్యం లేకుండా మనం ముందుకెళ్ళకూడదు, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఆ లక్ష్యం మీద ఫోకస్ పెట్టినప్పుడు అది నెరవేరుతుంది. సో నేను చాలామందికి ఏదో రకంగా మనం ఏదో మూమెంట్గా వెళ్ళాలి, ఎంతోమందికి సహాయపడాలి, మన వల్ల కొంత మేలు జరగాలన్న ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం సేవకు రావడం జరిగింది. సేవలు కూడా గత 3 సంవత్సరాల సంది ఉండి నా సొంత కర్మలతో చేసుకుంటూ నా జీవితాన్ని మార్చుకొని నేను ఉద్యోగం లేకుండా బతకగలిగే స్థితికి వచ్చిన ఈరోజు. అది ఓన్లీ కర్మ ద్వారానే. అంటే ప్రతిరోజు ఒక సత్కర్మ చేయడం వల్ల కర్మ యొక్క రిజల్ట్ పెరిగి మనకు వేరే వేరే అవకాశాలు వస్తాయి. సత్కర్మ అంటే ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అత్యుత్కటై పాపపుణ్యై
ఇహైవ ఫలమస్తుతే అంటది. అంటే నువ్వు అతి పాపం చేసినా అతి పుణ్యం చేసినా ఇప్పుడే ఇక్కడే అనుభవిస్తుంది శాస్త్రం చెప్తుంది. సో సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. సో మనిషి ఎప్పుడు ఈ సత్కర్మ చేస్తుండా, దుష్కర్మ చేస్తుండా. సో ఉద్యోగం చేసుకుంటూ పోతుండు, ఇలా సత్కర్మ అంటే తెలియదు, దుష్కర్మ అంటే తెలియదు. ఈ అవగాహన లేక కర్మచక్రంలో మనిషి ఇరుక్కపోయిండు. ఇక్కడ కర్మచక్రంలో మనిషి ఇరుక్కపోయిండు. సో డ్యూటీ అంటే ఒక ఉద్యోగం చేయడము, నెల మొత్తం ఆ చక్రంలో తిరిగి ఆ నెలకు జీతం రాగానే ఆ జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం, ఇందులోనే ఉన్నాడు. సో భగవాన్ రమణ మహర్షి ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకంలో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఫలం అశాశ్వతం గతి నిరోధకం అంటాడు. సో ఫలము మనిషి చేసే కర్మల వల్ల ఫలం అశాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే కర్మ వల్ల వచ్చే ఫలితము శాశ్వతంగా మనిషికి తృప్తినిస్తలేదు. గతి నిరోధకం అంటే ఆనందాన్ని పొందుతలేడు. ఎందుకంటే వచ్చే జీతం సరిపోతలేదు, వచ్చిన జీతం సరిపోతలేదు. ఆ సరిపోకపోవడం వల్ల ఇంట్లో అవసరాలు పెరిగిపోతున్నాయి. అవసరాలు పెరిగిపోవడం వల్ల ఎందుకు అందులోనే ఇరుక్కపోయింది మనిషి. సో ఇది ఎందుకు అవగాహన చేసుకోలేకపోతుంది మనిషి అంటే, నేను దీన్ని డీకోడ్ చేసినప్పుడు ఏంటంటే, మనిషి ఎప్పుడు వచ్చిన జీతాన్ని ఖర్చు పెట్టడమే తప్ప మనకి ఇంకా బెటర్ అవకాశాలు ఎట్లా వస్తాయని వెతకడం చేస్తలేడు. ఎందుకంటే మన బుద్ధి, మన కర్మ అంటే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయనో మన లైఫ్లో ముందుకు ఎట్లా వెళ్తుంది అంటే, మన గతంలో చేసిన కర్మ యొక్క రిజల్టు మన బుద్ధి ఆ వేళ తీసుకెళ్తూ ఉంటుంది. ఆ వేళ తీసుకెళ్ళినప్పుడు అదే జోన్లో ఉన్నాడు మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న చెప్తా. ఒక వ్యక్తి, ఒక ఇద్దరు పని చేసుకునే వ్యక్తులు ఉంటారు. ఒక ఇద్దరు మేస్త్రీలు ఉన్నారనుకో, రోజుకు వాళ్ళకు ఒక 1000 రూపాయలు కూలీ వస్తుంది. ఇద్దరు వ్యక్తులు కూలీ చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు కూలీ చేసుకున్నప్పుడు ఇతనికి 1000 రూపాయలు రోజు కూలీ, ఇతనికి 1000 రూపాయల కూలీ. కానీ ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ఆ 1000 రూపాయలతో వచ్చే ఆ ధనాన్ని కుటుంబానికి వాడుకోవడము, మళ్ళీ పని చేసుకోవడము, రావడం, అందులోనే ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఆ 1000 రూపాయలలో ఒక 100 రూపాయలు ఏం చేసిందంటే అవి లేని వాళ్ళకు దానం చేయడము, ఆ 900 ఖర్చు పెట్టుకొని 100 రూపాయలతోటి పుణ్యకర్మలు చేయడం. అంటే లేని వాళ్ళకు ఉపయోగపడడం, లేకపోతే మూగ జంతువులకు ఏదన్నా ఆహారం అందించడం, అంటే సృష్టి కార్యంలో వేరే వ్యక్తులకు ఉపయోగపడడం వల్ల, అంటే ఈ కర్మ పని తాను చేస్తూనే ఇతరులకు ఉపయోగపడడం. ఇతను ఏం చేసిండంటే ఈ 100 రూపాయలు ఈ 900 తన కోసమే ఖర్చు పెట్టిండు కదా. ఈ 100 రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టినప్పుడు అది కూడా ఒక కర్మలో ఇంటర్లింక్ అయి ఉన్నాడా లేదా? ఆ కర్మ ఫలము ఈయనకి ఏం చేసింది, ఒక 1-2 ఇయర్స్ అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా కంటిన్యూగా జరిగినప్పుడు ఆయనకు తెలియకుండానే ఇంకో వ్యక్తి వచ్చి హఠాత్తుగా ఒక 5 లక్షలు ఇచ్చి ఈ పని చేయి అని ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు అనుకో. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఈ కూలీ పని మానేసి 5 లక్షల వర్క్ తీసుకొని ఆయననే 10 మందిని వర్క్ పెట్టుకొని చేపిస్తుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయన ఆ చక్రంను దాటిండా లేదా? దాటిండు. మరి ఇప్పుడు ఈయన ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఈయన చక్రంలో దాటలే, ఈయన అందులోనే చెక్కుకుపోయాడు. సో ఈయన ఏం చేసిండు, దాన్ని వేరే ఉపయోగించుకొని ఆ వచ్చే దానిలో కొంత పుణ్యం సంపాదించుకొని, పుణ్యం ద్వారా నేచర్ ఏం చేస్తుంది, మనమైతే కర్మ తప్పించుకోలేం కదా. సో ఈయన మంచి కర్మ చేసినప్పుడు మంచి రిజల్ట్ కోసము ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి నీ ముందుకు ప్రవేశపెట్టింది. సో ఒక అవకాశం ఇచ్చింది నేచర్. అవకాశం ఇచ్చినప్పుడు ఈయననే ఇంకో 10 మందికి ఇచ్చే స్థితికి చేరుకున్నాడా లేదా? ఇగో ఇదే కర్మచక్రం నుంచి దాటడం. ఓకే. సో ఈ కర్మచక్రం నేను అంటే నా అండర్స్టాండింగ్లో వచ్చినాక నా గత 3-4 ఇయర్స్ అంది నేను ఈ చక్రాన్ని నేను ప్రాక్టీస్ చేసిన. నాకు జీతం వచ్చేది, నాకు నెలకు 50,000 జీతం వస్తే ఒక 5,000 10,000 సొసైటీకే పెట్టుకుంటూ వచ్చిన దాంట్లోకి. సో నేను ఇప్పుడు దేవాలయాల కాడ కోతులకు అరటి పనులు వేయడము, వీధి కుక్కలకు అన్నం పెట్టడము, గాంధీ హాస్పిటల్ కాడ ఎవ్రీ మంత్ ఒకసారి వాళ్ళకు టిఫిన్స్ అందియడము, ఇట్లా నా సొంత ఖర్చులతో పెట్టుకుంటూ వచ్చినాక ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు గొప్ప గొప్ప వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు. ఓకే. పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా నాకు ఒక మంచి అవకాశం వచ్చి, అన్న మీరు ఇట్లా కాదు, మీ లైఫ్ మీరు ఉద్యోగం బంద్ చేయరు, మీకు మేము చూసుకుంటాము, మనం పెద్ద ఎత్తున తీసుకెళ్తామని ఒక 2-3 వ్యక్తులు, ఒక మంచి కుటుంబం పరిచయం అయింది. వాళ్ళకు 10 లక్షల కిరాయిలు వస్తాయి, అందులో కొంత మనం సేవ చేద్దామన్నా మీరు
ఓపెన్గా మనకు అట్లా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను గత 3-4 ఇయర్స్ చేసిన కర్మ ఒక ఇప్పుడు గొప్ప మీకు కుటుంబాన్ని నాకు పరిచయం చేసిందా లేదా? ఉమ్, ఉమ్, ఇగో ఇట్లా కర్మ గురించి మనం అందరికీ అవగాహన కల్పించడము, సో దాన్ని డీప్గా ప్రజలలో నుంచి దుఃఖం నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనే దాని మీద అవగాహన కోసం మనం ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. సో ప్రధానంగా దీని మీద పని చేయబోతా ఉన్నాం. మొత్తం ఫౌండేషన్ మీదనే ఎక్కువ సేవ మీదనే దృష్టి పెట్టడం. 2 ప్రజల్లో నుంచి ఆ దుఃఖం లేనటువంటి స్థితి ఎలా పొందాలి మనిషి, ఆనందంగా దాంట్లో ఎలా మళ్ళీ జీవించాలి. ఉన్నత స్థితి. వాళ్ళ అది పరిణామ క్రమంలో స్టెప్ బై స్టెప్. ఉమ్, ఉమ్, సో ఫస్ట్ కర్మ మీద అవగాహన కలపాలి. కర్మ చక్రం దాటడం తర్వాత ఫస్ట్ కర్మ మీద అవగాహన కల్పించి ఒక్కొక్కరిని మెల్లగా బయటికి తీసుకురావడం అనే మన ప్రయత్నం. అది అంటే అసలు తత్వం బోధపడే వరకు ఆ మూలాన్ని చేరుకునేంత వరకు. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు కొంతమంది సహాయం చేసే వ్యక్తులు ఉంటారు. సహాయం చేసే వ్యక్తులది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తుండు, నెలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళకు వీలైతే లేదు, వాళ్ళు సేవ చేయాలనుకున్నారు. వాళ్ళకి సేవ చేయాలంటే ఒక మీడియం అవసరం, అంతే కదా. సో వాళ్ళకి మీడియం అవసరం కాబట్టి అది జెన్యూన్గా ఎక్కడ అవసరం ఉందో అది చేరవేయాలి. తెలియదు వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉంటారు, అమెరికాలో జాబ్ చేసుకోవడానికి పోయారు, వాళ్ళకి మంచి జీతం వస్తుంది. ఇండియాలో వాళ్ళకి ఇక్కడ పుట్టిన ప్లేస్ కాబట్టి 10 మందికి సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి అనుకుంటారు. సో అటువంటి వ్యక్తులకు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకాలన్నప్పుడు మంచి జెన్యూన్ గుర్తించాలి వాళ్ళు, అంటే వాళ్ళు జెన్యూన్ అవసరం ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చేయడానికి వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కదా, నేను కర్మచక్రంలో దాటిన కదా, వాళ్ళు ఎవరైతే సహాయం అందించారో అంటే సమకూర్చిన వాళ్ళకు ఆ పుణ్యంలో వాళ్ళకు ఫలితం దక్కాలి. వాళ్ళు పంపించిన ధనము కూడా ఎవరికి చేరనో వాళ్ళకి చేరాలి. దీన్ని నేను మీకు ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ఒక గొప్ప కుటుంబంలో ఒక ఇంట్లో పనిచేసే ఒక పనిచేసే పని మనిషి ఉంటుంది కదా. సో ఆ పని మనిషి ఒకరోజు వాళ్ళు తిరుపతికి వెళ్ళాలని, కుటుంబంతో సహా తిరుపతికి వెళ్ళాలని అనుకుంటారు. ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషి, ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి, ఆ ఇంట్లో ముసలావిడ పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే తిరుపతికి పోయే సమయంలో 100 రూపాయలు ఇచ్చి ఇవి హుండీలేయమని చెప్తుంది ఈ పని అమ్మాయికి. ఈ హుండీలేయమని చెప్పినప్పుడు ఏం చేస్తుంది, ఈ 100 రూపాయలు తీసుకొని ఆ అమ్మాయి తన కొంగుకు కట్టుకుంటుంది, చీర కొంగుకు కట్టుకుంటుంది 100 రూపాయలు కట్టుకొని ఏం చేస్తుంది, ఆ సాయంత్రము తిరుపతికి వెళ్ళే సమయంలో రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆ వెయిట్ చేసే క్రమంలో అక్కడ ఒక ముసలావిడ వస్తుంది. అప్పటికి 3 రోజులు అన్నం తినక ఆకలితోటి ఉంటుంది. అమ్మ 3 రోజులైంది అన్నం తినక, ఆకలి అవుతుంది, భోజనం పెట్టు అని అడుగుతుంది. ఈమె దగ్గర డబ్బులు ఉండవు. ఆ ఇంట్లో ముసలావిడ ఇచ్చిన అమ్మ ఇచ్చిన 100 రూపాయలు కొంగు కట్టుకున్నది. ఆమెనైతే చూస్తలేదు కదా, ఈ 100 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఈమె కడుపు నింపుతాం, ఉండి లేదే చూస్తలేదు కదా అని అనుకుంటుంది. అనుకొని ఈ 100 రూపాయలు కొంగు కట్టుకున్న 100 రూపాయలు తీసి ఆ అమ్మకు భోజనం పెడుతుంది. భోజనం పెట్టి ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కిన క్రమంలో ఆ ముసలావిడ ఇంటి వద్ద పడుకుంటుంది. పడుకోగానే ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆ అమ్మకు కల వచ్చి ఏం చేస్తుంది, వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి నువ్వు పంపించిన 100 రూపాయలు నన్ను చేరుకున్నాయి అని చెప్తాడు కలల. కానీ ఇక్కడ ట్రైన్ ఎక్కిన అమ్మాయి అంటే ఆ పని మనిషి ఇంకా చేరుకోలే, ట్రైన్లోనే ఉన్నది. ఇవాళ డౌట్ వస్తుంది, ఇప్పుడే వాయ కదా ఈ అమ్మాయి, ఇప్పుడే వాయ తిరుపతి పోలే, నాకు ఎందుకు స్వామి ఇట్లా చెప్పినా అని డౌట్ వచ్చి ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే అప్పుడు వివరిస్తుంది. సరే ఎట్లయితే మంచి పని చేసామని అనుకుంటుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఫస్ట్ మానవ సేవయే మాధవ సేవ, అంతే కదా. సో ఎక్కడ అవసరం ఉందో అక్కడ నీ పని అవసరం. సో ఇప్పుడు ఈ అమ్మ ఉద్దేశం ఏంది, భగవంతునికి పంపించాలి. సో ఈ అమ్మ ఉద్దేశం మంచి ఉద్దేశం, చేరాల్సిన చోట కూడా చేరినాయి. అంటే భగవంతుని యొక్క శక్తి మన మీద ఉంటే, మన ఉద్దేశం కరెక్ట్ అయి ఉంటే కరెక్ట్ వ్యక్తులు మనకి ఇంటర్లింక్ అవుతారు. ఆ డబ్బు కూడా ఎక్కడికి చేరనో ఎక్కడ జరగనో అది జరుగుతుంది, ఆ కార్యం జరుగుతుంది. సో అలాంటి కార్యము మనం ఆ పని మనిషి ఎట్లా మీడియేటర్ అయిందో మన ఫౌండేషన్ అవసరం ఉన్న చోట చేరవేర్చడం మన ఫౌండేషన్ లక్ష్యం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా కర్మ సిద్ధాంతం పని మీద, అయితే భక్తి మార్గం ఉంటుంది, ధ్యాన మార్గము, ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీద కూడా పని చేయబోతా ఉన్నారు. అంతే, ఇప్పుడు మనం అన్నింటి మీద ఇప్పుడు ధ్యాన మార్గంలో ఉన్న కొంతమంది ఉంటారు. సో భక్తి మార్గంలో భగవంతుని నమ్ముకొని అట్లా ఉంటారు. అవును, అల్టిమేట్ వీటి వెనకాల మళ్ళీ కర్మ ఇంటర్లింక్ అయి ఉంటుంది.
వీటికన్నిటికీ కర్మ లింక్ కర్మ లింక్ అయి ఉంటుంది. సో కర్మ ఇవన్నీ చేయడం వల్ల మనిషి కర్మ చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. ఏ కర్మ చేయకుండా నీకు ఏ ఫలితం రాదు. కర్మనే మూలం అన్న. కర్మమే మూలం. ఇప్పుడు మనం ఇంట్లో ఒక యాగం చేసుకున్నాం, ఒక పూజ చేసుకున్నాం, ఇంట్లో ఒక పూజ ఒక వ్రతం చేసుకున్నా, ఒక యాగం చేసుకున్నా, దాని వెనకాల ఎంతో మందికి అన్నదానం చేస్తాం. ఎంతో మందికి అన్నదానం చేస్తాం. అన్నదానం చేసినప్పుడు ఒక 100 మంది అన్నదానం చేస్తున్నా జరుగుతుందా లేదా? ఇక్కడ వ్రతమేమో, ఇక్కడ యాగమేమో సృష్టి యజ్ఞంలో భాగం. మన ఎనర్జీ బ్యాలెన్స్ కోసం మంత్రం ద్వారా శక్తి నిక్షిప్తం అవుతుంది అక్కడ. సో ఇది ఒక పార్ట్ అయితే, వీళ్ళ యాగం వెనకాల ఒక 100 మందికి వీళ్ళు భోజనం పెడుతురు కదా. మనం మామూలుగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటేనే ఒక 100 మంది వచ్చి ఏదో చేశారు అంటే 10 మందికి మీరు ఏదో సమకూర్చు. ఫ్యామిలీలు వస్తాయి, బయట కాలనీ వాళ్ళు కూడా. సో అలా పని వాళ్ళకు ఉపయోగపడుతుర్రు, అయ్యగారులకు అంటే రకరకాల గ్రూప్కు మీరు ఆర్థికంగా లేకపోతే ఒక పూట భోజనంగా సమకూరుస్తురా లేదా? సో ఆ కర్మ మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మన యాగం మీ ఉద్దేశం కూడా అంతే. ఇప్పుడు మనం ఒక 100 మందికి అన్నం పెడితే, అన్నదానం పెడితే ఒక ఫలితం వస్తుంది కదా. సో మనం ఈ ఈవెంట్ ద్వారా ఒక 5,000 మందికి భోజనాలు పెడుతున్నాం మనం. సో ఈ 5,000 మందికి ఎందుకు పెడుతున్నాము అంటే, ఇప్పుడు ఒక 10 గుంటలలో రైతు పంట పండిస్తే ఆ రైతుకు లేకపోతే ఆ కుటుంబానికే ఉపయోగపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ వరకు. అదే ఒక 10 ఎకరాల పండించింది అనుకో, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సరే డబ్బు తీసుకోవచ్చు, కానీ ఆ పంటనైతే అందరికీ చేరుకుంటుంది కదా. సో ఇక్కడ ఒక 5,000 మందికి మనము కర్మ చేసినప్పుడు ఆ కర్మ ద్వారా వచ్చే ఫలితము ఆ గ్రూప్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆ గ్రూప్ మొత్తం ఉపయోగపడుతుంది. అందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఆ ఫలితం దక్కుతుంది. అందుకోసమే ఈ ఉన్నతమైన కార్యం తీసుకోవడం జరిగింది. మీరు అన్నారు 100 మందికి ఒక అది వాళ్ళు 111 మంది వాళ్ళే వడ్డిస్తారని. ఆ రోజు మనం అంటే వాళ్ళని అడిగినాము, వాళ్ళు పెట్టిస్తారు. అంటే వాళ్ళు ఎవరైతే మనం భోజనం వాళ్ళకి పెట్టాలనుకున్నామో, నాగ సాధువులు ఏంటంటే వాళ్ళు శక్తితోటి నిక్షిప్తమంటారు. వాళ్ళ చేత భోజనం వండించినప్పుడు ఆ శక్తి ప్రసరింపబడుతుంది. ఇప్పుడు మనం గర్భగుళ్ళి అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టి ఆ భోజనం 10 మందికి ఎట్లా పెడతాం? వాళ్ళే వీళ్ళు పరమశివుని దూతలు, నాగ సాధువులు పరమశివుని దూతలు. వాళ్ళు ఈవెన్ శివుడు పంపించిన దూతలుగానే వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళ ద్వారా 10 మందికి అన్నం పెట్టినప్పుడు ఆ శక్తి వీళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒకరు కూడా 100 మందిలో ఒకరు కూడా వచ్చి వాళ్ళు కూడా భోజనం చేస్తారని కూడా? వాళ్ళు చేయరు, అందరికి వాళ్ళు భోజనం పెడతారు. అంటే వచ్చిన వాళ్ళకు వాళ్ళ చేతితో వడ్డీ భోజనం వాళ్ళ స్వహస్తాలతో వడ్డిస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇంకా రోజు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అంటే ఫౌండేషన్ తర్వాత? ఇంకేమో లేదు, ఉదయము పొద్దున్నే 4:30కు మనకు రుద్రాభిషేకం ఉంటుంది. మళ్ళీ 6 గంటలకు రుద్ర హోమం ఉంటుంది. యాగం చేస్తున్నాం ఆ రోజు, రుద్ర హోమం ఉంటుంది, రుద్ర హవనం అంటాము. సో నాగ సాధువుల చే రుద్ర హోమం ఉంటుంది. ఆ హోమము ఒక 3:30 గంటలు 4 గంటలు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి పాదయాత్ర తదుపరి మన ఫౌండేషన్ ఇనాగ్రేషన్. ఫౌండేషన్ ఆ రోజు అఫీషియల్గా మనం ఒక ఆవిష్కరణ లాగా చేసి ఆ కార్యం తదుపరి వచ్చిన భక్తులందరికీ వాళ్ళకి భోజనాలు, నాగసాధులతో వాళ్ళకి ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇప్పించడం. సో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా సమకూర్చి సంతోషంగా వేయించి పంపించడం మన ధర్మం. సో ఫౌండేషన్ అనగానే చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫౌండేషన్? అంటే మనకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు పిల్లలు, జెన్యున్గా ఒక 10-15 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఎక్కడైనా అవసరం ఉంటే స్వచ్ఛందంగా వచ్చే పని చేసి అంటే సేవలో. సో ఆర్థికంగా కొంతమంది ఉన్నారు. మనకు ఆ ఫౌండేషన్కు ఇప్పుడు ఆ రోజు చాలా ఖర్చు అవుతుంది, ఎంతోమందికి అన్నదానం పెడుతున్నాం. అది ఎవరన్నా దాతలు ముందుకొచ్చి మనకేమైనా సహాయం చేయాలంటే నేను మీకు ఆ నెంబర్ ఇస్తా, ఆ డీటెయిల్స్ ఇస్తా, మీరు ప్లే చేయండి. వాళ్ళు ఏమైనా సహకరిస్తే మనకు ఆ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. ఇలా ఎవరన్నా ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మనం గాంధీ హాస్పిటల్లో ఎవ్రీ వీక్ అన్నదానం పెడతాము. ఎక్కడ అవసరం ఉందో అంటే కొన్ని అనాథ పిల్లలు ఉంటారు, పిల్లలకు వాళ్ళకు స్కూల్ బుక్స్. లాస్ట్ టైం మనము స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక 150 మంది పిల్లలకు మన సొంతంగానే నోట్బుక్స్, వాళ్ళకి స్కూల్ బ్యాగ్, వాళ్ళకి షూస్ అవన్నీ అందించడం జరిగింది. అట్లా ఎవ్రీ ఇయర్ ప్రతి నెల. ఇంకొకటి ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ప్రతి నెల
ఒక ఆడపిల్ల పెళ్ళికి భోజనం పెట్టాలని అనుకుంటున్నాం. ప్రతి నెల ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, సింగిల్ పేరెంట్. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఆ నెలలో ఎప్పుడన్నా మ్యారేజ్ అయితే ఎప్పుడు మ్యారేజ్ అయినా ఒక పేదింటి ఆడపిల్ల పెళ్ళికి వాళ్ళ బరువును మనం కొంచెం తగ్గించడానికి ఆ భోజనాల ఖర్చు, ఆ భోజనాలు మనమే సమకూర్చి చేయాలి, మన ఫౌండేషన్ ద్వారా చేయాలనేది ఒకటి. ప్రతి నెల ఒక ఆడపిల్ల పెళ్ళికి మనం అదొక చేయాలని నిర్ణయించుకున్నాం. అది అట్లా ఏది అవసరం ఉంటుందో అట్లా సమకూర్చుకుంటూ ముందుకెళ్తాం. సో ఫౌండేషన్ మరి దీర్ఘకాల లక్ష్యాలు ఏం పెట్టుకున్నారు? లక్ష్యం సేవనే, అది ఆ మూమెంట్ని బట్టి తీసుకెళ్తాం. ఎప్పుడు మనం 1 year అట్లా చూడం. ఇప్పుడు రేపు ఏది అవసరం, ఎల్లుండి ఏది అవసరం, మన దగ్గర ఎంత ఉన్నది, ఎవరు ఇస్తురు, ఇచ్చింది మనం ఎక్కడ సమకూర్చాలి, ఆ పరిధిలోనే ఉంటుంది తప్ప దీర్ఘకాలికంగా సంపాదించుడు అట్లుండదు. ఇది సేవ అంటే దీర్ఘకాలికంగానే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడానికి ఒక అది చేస్తాం తప్ప దీని వెనకాల ఏం ఉండదు, ఇక ఏ దురుద్దేశం ఉండదు. ఎందుకంటే నాకు కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఉంది కదా. ఎప్పుడు నేను కర్మను మిస్యూజ్ చేయకుండా బ్యాలెన్స్గా వెళ్తాను. సో ఇప్పుడు కోట్లాది మంది కావచ్చు వీక్షిస్తూ ఉంటారు, లక్షలాది మంది ప్రేక్షకులు, సో లైవ్ ద్వారా కానీ రావడం కానీ. సో ఏం చెప్తారు అంటే భక్తి మార్గంలో ప్రయాణించే వారికి కర్మ సిద్ధాంతం అనుసరించి ఆ రోజు సందేశం ఏమి ఇస్తారు అంటే, నేను భక్తులకు, హిందూ భక్తులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు, ధ్యానులకు, కర్మయోగులకు అందరికీ నేను మా అవని ఫౌండేషన్ ద్వారా November 2వ తారీఖు ఆదివారం రోజున ఉప్పల్ ఫిర్యాదిగూడ దగ్గర పళని కన్వెన్షన్ హాల్లో ఈ యాగం నిర్వహిస్తున్నాము. భక్తులందరూ అక్కడికి వచ్చి ఆ నాగసాధువులు గురువుల బ్లెస్సింగ్స్ తీసుకొని భోజనం స్వీకరించి ఆనందంగా మీ జీవితం కొనసాగాలని మా ఫౌండేషన్ ద్వారా భగవంతుని ప్రార్థిస్తున్నాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యాన్ని విజయవంతం చేయరండి. సో చూసారు కదా, 111 మంది నాగసాధువులతోటి ఒక పాదయాత్ర, అదేవిధంగా 5,000 మందికి నాగసాధువులతోని భోజనం ఏర్పాటు చేయబోతాను. కర్మను మనం ఏ విధంగా తొలగించుకోవాలి, ఎట్లాంటి పనులు చేస్తే మనము ముక్తిని పొందొచ్చు, సన్మార్గంలో నడవచ్చు, ధర్మ మార్గంలో నడవచ్చు అని కూడా ఉపయోగపడే విధంగానే ప్రతి పని కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా సంతోష్ బుద్ధ గురూజీ అవని ఫౌండేషన్ ద్వారా కోట్లాది మంది భక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సేవ కూడా చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమము November 2వ తారీఖు, November 2వ తారీఖు రోజు మన తెలంగాణలో ఉప్పలు ఫిర్యాదిగూడలో నిర్వహించబోతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ టీవీకి కృతజ్ఞతలు.